So hi investors. So now I am telling the new strategy in real estate investment. So ఇప్పుడు మనం సిటీలో కనుక చూసుకున్నట్టయితే మనకు హై రైజ్ బిల్డింగ్స్ అనేవి చాలా నడుస్తున్నాయి మనకు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో, లైక్ కోకాపేట్ కావచ్చు, నియాపోలిస్, గచ్చిబౌలిలో సుమారుగా 55 ఫ్లోర్స్, 65 అంటిల్ అప్ టు 70 ఫ్లోర్స్ వరకు కూడా కొత్తగా బిల్డింగ్ స్టార్ట్ అయినాయి. సో మీరు ఒకసారి ఆలోచించారా వాళ్ళు ఎందుకు అంత హై రైజ్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారో? ఎప్పుడైతే మనకు అపార్ట్మెంట్స్ మనకు ఒక 5 ఫ్లోర్స్ వరకు మనం ఎక్కువ చూసి ఉంటాము, ఎప్పుడైతే 10th ఫ్లోర్కి వెళ్ళారో అంటే మంచి వెలుతురు, మంచి గాలి కోసం స్వచ్ఛమయంగా ఉండాలి అని చెప్పేసి చూస్తున్నారు. సో ఇప్పుడు మనకు అది కాస్త 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు వెళ్తుంది కదా. మీరు 40 ఫ్లోర్లో అదే గాలి, వెలుతురు స్వచ్ఛంగా ఉండడం కోసం 4 కోట్లు పెట్టి మీరు ఫ్లాట్ కొంటున్నప్పుడు, అదే కోకాపేట్కి 40 కిలోమీటర్ల దూరం వచ్చేసి వికారాబాద్లో మీకు భూమి మీదనే పర్మనెంట్గా స్వచ్ఛందంగా ఉన్న మన చెట్లు, గాలి సహజ సిద్ధమైంది 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్ ఇక్కడ కొనలేరా? సేమ్ అదే కదా, మీరు కోరుకున్నది ఇక్కడ 20 లక్షలకే లభిస్తుంది. దాంతో పాటుగా మీరు పెట్టేది గాల్లో ఉన్న మెడలకు కాదు, నేల మీద ఉన్న నిజం, అదేంటంటే భూమి. సో ఆ భూమి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సిటీకి దూరం అని కాకుండా ఫెసిలిటీస్కి దగ్గరగా, అంటే ఒక హాస్పిటల్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, అన్నీ దగ్గరగా ఉన్నాయి. సో ఎక్కడైతే ఇండ్లు ఇమీడియట్గా రాబోతున్నాయో అక్కడ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అది వికారాబాదే, ఎస్పెషల్లీ ప్రిస్టన్ సిటీ. ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ వికారాబాద్. థ్యాంక్ యూ.